గంట నుంచి మామిడి తోటలో అసహనంగా వెయిట్ చేస్తున్న అరవింద్ దగ్గరికి తన ఫ్రెండ్ కిషోర్ వచ్చాడు. అరవింద్ కోపంగా చూస్తూ ఉంటాడు. అలా కోపంగా చూడకురా, నీ దగ్గరకొస్తుంటే ఇంటి దగ్గర అమ్మ చిన్న పని అప్పచెప్పింది. అది పూర్తి చేసి వచ్చేసరికి గంట టైం పట్టింది. నీ సంజయశీల్ నాకెందుకురా? నాకు కావాల్సింది అనామిక. నేను ఎంత బుజ్జగించినా నా ప్రేమని అనామిక అర్థం చేసుకోవటం లేదు. నాకు పిచ్చెక్కుతుంది. రేయ్, ఆ పిచ్చిని తగ్గించే ఐడియా నా దగ్గరుంది. అది నువ్వు ఫాలో అయితే చాలు, అనామిక నీ సొంతం అవుతుంది. అయితే మరి ఇంకా ఆలస్యం ఎందుకురా? ఆ ఐడియా ఏంటో చెప్పు. అనామిక కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధం అని అరవింద్ అనగానే కిషోర్ తనకొచ్చిన ఐడియాని అరవింద్కి చెప్తాడు. అరవింద్ అది విని హ్యాపీగా ఫేస్ పెడతాడు. అప్పుడే అనామిక తన భార్య అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అది కిషోర్ గమనించి, రేయ్, ఫీల్ అయింది చాలరా, ముందు అనామిక దగ్గరికెళ్ళి మన ప్లాన్ ప్రకారంగా తనకు చెప్పాల్సింది చెప్పి ఒప్పించు. వెళ్ళు. నేను వెళ్ళిన తర్వాత నువ్విక్కడేం చేస్తావురా? అదా, అమృత వస్తానని చెప్పిందిరా అని సిగ్గుపడుతూ చెప్తాడు కిషోర్. ఇక అరవింద్ చిన్నగా నవ్వుకొని, నీ పని బాగుందిరా, ప్రేమకి ప్రేమ, ఎంజాయ్కి ఎంజాయ్ అని చెప్పి ఏమీ మాట్లాడకుండా ఆ తోటలో నుంచి వెళ్ళిపోతాడు. ఇక మట్టి ఇంటి అరుగు మీద అనామిక కుట్టు మిషన్ కుడుతూ ఉంటుంది. తన తల్లి పేరు అపర్ణ. సంచి పట్టుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చి, అను, నేను కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తున్నాను, జాగ్రత్త తల్లి. నిజం చెప్పమ్మా, మార్కెట్కి వెళ్తున్నావా? మార్కెట్ వంకతో నీ ఆడపడుచు శారదని కలవటానికి వెళ్తున్నావా? 2 పూర్తి చేసుకుని వస్తానులే. ఎందుకమ్మా పదే పదే వెళ్ళి అత్తయ్య వాళ్ళని కలవడం? నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునని చెబుతున్నాను కదా. పెళ్లి చేసుకోకుండా శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతావా తల్లి? అలా కూడా ఉండిపోనమ్మా. చేసిన అప్పుల బాధ భరించలేక నాన్న మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ అప్పులు తీర్చిన తర్వాత పెళ్లి చేసుకుని నిన్ను కూడా నాతో పాటు అత్తగారింటికి తీసుకుని వెళ్తాను. నేనెక్కడికి రాను తల్లి, మీ నాన్న గట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను. సరే, నీ ఇష్టం. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మార్కెట్కి వెళ్ళి కావలసిన కూరగాయలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికొచ్చే. మిషన్ గుడుతూనే చుట్టుపక్కల గమనించు తల్లి. ఆ అరవింద్ వస్తున్నట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా అడిగనిపించినా వెంటనే పక్కింటి పార్వతి పిన్నిని, ఎదురింటి రేణుకని పిలువు తల్లి. అమ్మా, అదంతా నేను చూసుకుంటాను కదా. నేను చెప్పేది విను తల్లి. వాడు రాగానే ఇంట్లోకెళ్ళి తలుపేసుకో. అలాగేనమ్మా. నువ్వు మాత్రం ఇంటి దగ్గర నా కూతురు ఒంటరిగా ఎలా ఉంటుందోనని ఆలోచించుకోకుండా రోడ్డు మీద జాగ్రత్తగా నడు అని చెప్పగానే అపర్ణ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అదే ఊర్లోని డాబా ఇంట్లో ఉంటున్న శారద ఆఫీస్కి వెళ్లటానికి రెడీ అవుతున్న తన భర్త ప్రసాద్ దగ్గరికి వస్తుంది. యావండి, సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తా మా వదినోళ్ళ ఇంటికి వెళ్ళరండి. మేనకోళ్ళ అనామేకాకి అర్థమయ్యేలాగా అన్ని వివరంగా చెప్పండి. ఇటు మన కొడుకు రమేష్కి, అటు మేనకోళ్ళ అనామేకాకి పెళ్లి వయసు దాటిపోతుంది. సర్లే శారదా, చెప్తాన్లే, నువ్వెళ్ళి లంచ్ బాక్స్ పెట్టు అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ అనామిక దగ్గరికి వచ్చాడు. రమేష్ను చూసిన అనామిక మర్యాదపూర్వకంగా, రా బావా, అలా కూర్చో అంటూ అక్కడే ఉన్న ఖాళీ కుర్చీని చూపిస్తుంది. రమేష్ అందులో కూర్చుంటాడు. బావా, వాటర్ తీసుకుంటావా? నాకు నువ్వివ్వాల్సింది వాటర్ కాదనామిక. పాల గ్లాస్ అని నాకు తెలుసు బావా, కాని నాన్న చేసిన అప్పుల్ని ఆ అమ్మకు అప్పగించేసి నేను రాలేనని చెప్తున్నాను కదా బావా, అర్థం చేసుకో. నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే అను, మామయ్య చేసిన అప్పుల్ని తీర్చేస్తాను అని చెప్తున్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా ఇదిగో ఈ కుట్టు మిషన్ పని పెట్టుకున్నావు. నువ్వు పరాయివాడివి కాదు బావా, కాని నాన్న చేసిన అప్పుల్ని నా సొంత కష్టం మీద తీర్చాలనుకుంటున్నాను. అందుకే ఇంతలా కష్టపడుతున్నాను. నిన్ను, అత్తయ్యని, మావయ్యని అందుకే బ్రతిమలాడుతున్నాను. సరే అను, నీ ఇష్టం. నా ఆఫీస్కి టైం అవుతుంది. టేక్ కేర్. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. తప్పకుండా బావా, నాకు నిన్ను మించిన ఆప్తుడెవరున్నారు చెప్పు అని చెప్పగానే రమేష్ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరవింద్
కిషోర్ చెప్పిన ప్లాన్ని అమలు చేయటానికి అనామిక దగ్గరికి వస్తున్నాడు. అనామిక కిషోర్ని చూసింది. అనామిక, నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి. చిల్లర డబ్బులు నా దగ్గర లేవు అరవింద్. చిచి, చిల్లర డబ్బుల సహాయం కాదనామిక. నా ఫ్రెండ్ కిషోర్ ఉన్నాడు కదా. ఉన్నాడు. అయితే వాడు అమృత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి కూడా చేసుకోమని చెప్పాలా? లేదు, దగ్గరుండి మనమే పెళ్లి చేయాలి. అంటే కిషోర్ ఇంట్లో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోవటం లేదనామిక. సో మనం పెళ్లి పెద్దలుగా మారి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. నాకంత ఖాళీ సమయం లేదు. వేరే వాళ్ళ పెళ్లి చేసేంత పెద్ద వయసు నాకు రాలేదు. సో నేను ఎక్కడికి రాను. ఇక నువ్వు వెళితే నేను నా పనిని ప్రశాంతంగా చేసుకుంటాను. నిన్ను తీసుకెళ్లకుండా నేనిక్కడి నుంచి వెళ్లేదే లేదు అని అనామిక చేయి పట్టుకుంటాడు అరవింద్. అనామిక కోపంగా, చెయ్యొద్దులు అరవింద్, ఎవరైనా చూస్తే బాగుండదు, వదులు చెయ్యి. వదలననామిక, ఎవరైనా చూసే వరకు ఇలాగే పట్టుకుంటాను అంటూ అనామిక చేతిని గట్టిగా నొక్కి పట్టుకుంటాడు. అంతే, అరవింద్ చెంప మీద కొడుతుంది అనామిక. ఇక అరవింద్ ఆవేశంతో చెయ్యి వదిలి అనామిక భుజం మీద చెయ్యి వేస్తాడు. అరవింద్ ప్రవర్తనని అర్థం చేసుకున్న అనామిక టేబుల్ మీద తను ముందే తెచ్చిపెట్టుకున్న కారప్పొడిని తీసి అరవింద్ ముఖం మీద వేస్తుంది. ఆ మంటతో అరవింద్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక అనామిక వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్లి తలుపేసేసుకుంటుంది. ఇక మరోపక్క ప్రసాదు స్కూటీ మీద ఆఫీస్కి బయలుదేరుతూ అనామిక దగ్గరికి వస్తాడు. తలుపు దగ్గరగా వేసుంటుంది. బయట కుట్టు మిషన్ ఖాళీగా ఉంటుంది. ఆ మిషన్ మీద పడిన కారం కనిపిస్తుంది. ప్రసాద్కి ఏదో జరిగుంటుందన్న అనుమానం వచ్చింది. కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు. అనామిక కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ ఉండటం కనిపిస్తుంది. ప్రసాద్ కంగారు పడతాడు. అమ్మా అనామిక, తలుపుదీ తల్లి, నేను ప్రసాద్ మావయ్య తల్లి, తలుపుది అని చెప్పగానే అనామిక ఏడుస్తూ తలుపు తీస్తుంది. ఎదురుగా మావయ్య ప్రసాద్ కనిపిస్తాడు. మావయ్య, నాన్న దగ్గర సేద తీరుతున్న అనుభూతి కలుగుతుంది మావయ్య. అయ్యో తల్లి, నేను నీ నాన్ననే అనుకో. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నావు? మిషన్ మీద కారప్పొడి పడుంది. ఏమైంది తల్లి? మావయ్య, అది అరవింద్, అది అరవింద్ అంటూ మళ్లీ ఏడుస్తూ ఉంటుంది అనామిక. ప్రసాద్కి జరిగిన విషయం అర్థమవుతుంది. వాణ్ణిట్టాగే వదిలిపెడితే బుద్ధిరాదు కోళ్ళ, ఏదో ఒకటి చెయ్యాలి. కాకపోతే అది నీ పేరు బయటకు రాకుండా చెయ్యాలి. నేను చూసుకుంటానుగా. అయినా ఇలా కష్టపడుతూ ఇక్కడుండటం ఎందుకు తల్లి? నాన్న చేసిన అప్పు తీర్చాలి కదా మావయ్య. అదేదో మన ఇంటి దగ్గరుండి చేసుకొని తీర్చుకో అని అనగానే అనామిక ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. చూడు తల్లి, మగదిక్కులేని ఇంటివైపు ఎన్ని కళ్ళు ఆశగా చూస్తాయో నీకు తెలీదు. నీకు చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. ఈరోజు ఆ అరవిందు భుజం మీద చెయ్యేసే వరకు వచ్చాడు. అప్పుడు నీకు ఎలాంటి దారి దొరకదు. నీకు ఒకవేళ ఎలాంటి దారి దొరక్కపోతే నువ్వేం చేస్తావు? నన్నేం చేయమంటారు మావయ్య? తొందరలోనే నీకు రమేష్కి పెళ్లి చేస్తాం. దర్జీ గోడలుగా ఇంటి దగ్గరే ఉంటూ నీ పన్ను చేసుకో. ఎవరొద్దన్నారు? సరే మావయ్య అని చెప్పగానే ప్రసాదు సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజుల్లో శారద, ప్రసాదు, అపర్ణ ముగ్గురు కలిసి పంతులు పరమేశ్వర్ దగ్గరికి వెళ్తారు. ఆయన అనామిక, రమేష్ జాతకాలు చూసి ఒక మంచి ముహూర్తం పెడతాడు. అది విని అందరూ సంతోషపడతారు. తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి రమేష్కి, అనామికకి పెళ్లి జరగబోతున్న విషయం చెప్తారు. అందరినీ రమ్మని అడుగుతారు. ఇక రమేష్, అనామికల పెళ్లి రోజు రానే వస్తుంది. అనామిక ఇంటి వద్ద పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి కూతురులా ముస్తాబైన అనామిక దగ్గరికి ప్యాంటు వేసుకోకుండా రమేష్ కంగారు పడుతూ పరుగు పరుగున వస్తాడు. అది చూసిన అనామిక, చిచి, ఏంటి బావా ఇది? అబాను, రాంగ్ అర్థం చేసుకోకు. పెళ్లి డ్రెస్ ప్యాంటు చినిగిపోయింది, ఇదిగో చూడు అని చెప్పి చిరిగిపోయిన ప్యాంటుని చూపిస్తాడు. అప్పుడు పెళ్లి కూతురు గెటప్లో ఉన్న అనామిక రమేష్ ప్యాంటుని తీసుకుని మిషన్ దగ్గరికి వెళ్తుంది. గబగబా కుట్లు వేస్తుంది. అది చూసి రమేష్ సంతోషపడతాడు. తర్వాత ఆ కుట్టిన ప్యాంటు వేసుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటాడు రమేష్. కాసేపటికి పెళ్లి పీటల మీద అనామిక కూడా వచ్చి కూర్చుంటుంది. అలా రమేష్కి, అనామికకి చాలా ఘనంగా పెళ్లి జరుగుతుంది.
అనామిక కాపురానికి వస్తుంది. అందరూ సంతోషపడతారు. ఇది ఇవాల్టి కథ, దర్జీ కోడలు. మరొక ఆసక్తికరమైన కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. గురుమూర్తి శారద ఇంటికొచ్చాడు. ప్రసాద్ ఎదురుపడ్డాడు. అయ్యా, ఇది శారద గారిల్లే గదా? కాదు, ఇది నా ఇల్లు, ఈ ప్రసాద్ గారిల్లు. అయ్యా, నా పేరు గురుమూర్తి. నేను పలానా ప్రైవేట్ స్కూల్ దగ్గర చిన్నపాటి స్టేషనరీ డబ్బా పెట్టుకుంటాను. నేనొచ్చి రిబ్బన్ కటింగ్ ఏమైనా చెయ్యాలా? సారీ అండి, నేను మీరనుకునేంత పెద్ద సెలబ్రిటీని కాదు. నన్ను ఇబ్బంది పెట్టకండి. అయ్యో, అది కాదండి, నేను చెప్పేది పూర్తిగా ఏనండి. చెప్పండి, ఏంటాను. ఆ డబ్బాలోనే చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా పిల్లలు తినే తినుబండారాలు పెట్టి అమ్ముతూ ఉంటాను. అయితే వాటిని నేను కొని పిల్లలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలా ఏంటి? అది కాదండి, అదే స్కూల్ దగ్గర మీ కోడలు అనామిక. అవును, అదే స్కూల్ దగ్గర మా పిసినారి కోడలు అనామిక కూడా మిఠాయిలు పెట్టి అమ్ముతూ ఉంటుంది. అయితే నీ సమస్య ఏంటి? అయ్యా, మీ కోళ్ళ అక్కడి నుంచి మిఠాయిల కొట్టుని పూర్తిగా తీసియ్యాలి. అందుకు ఎంత కావాలో చెప్తే చందాలు సేకరించైనా సరే మీరడిగింది నేను ఇచ్చుకుంటాను. చందాలు సేకరించిచ్చినా, నీ కిడ్నీలు అమ్మేసిచ్చిన నా పిసినారి కోడలు కొట్టు తీయదు, మూసేయదు. ఇంక తమరు దయచేయండి అని ప్రసాద్ చెప్పగానే గురుమూర్తి నిరాశ ముఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రసాద్ దగ్గరికి శారదొస్తుంది. వచ్చింది ఎవరండి? ఎవరో గురుమూర్తి అంట శారదా. స్కూల్ దగ్గర స్టేషనరీ డబ్బా పెట్టుకుని పిల్లలు తినే తినుబండారాలు కూడా అమ్ముతాడంట. మన ఇంటికి ఎందుకు వచ్చాడో అది చెప్పండి ముందు. ఆ గురుమూర్తి అమ్ముతున్న స్కూల్ దగ్గరే మన పిసినారి కోడలు అనామిక కూడా మిఠాయిలు అమ్ముతుంది. అమ్మకుండా ఉండడానికి ఏమైనా డబ్బులు ఇస్తానని చెప్పాడా? అవును శారదా, అంత కరెక్ట్గా ఎట్టా చెప్తున్నావు? నిన్న నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి మిఠాయిలు అమ్ముతున్నప్పుడు కోడలేని సమయంలో ఆ గురుమూర్తి వచ్చాడు. మన కోడలు మిఠాయిలు కొట్టు మూసేస్తే తనకి లాభంగా ఉందని, అందుకు కొంత డబ్బు ఇస్తానని నాకు చెప్పాడు. ఓహో, మన పిసినారి కోడల గురించి తెలుసు కూడా నువ్వు ఆ గురుమూర్తి ఒప్పందాన్ని ఒప్పుకున్నావా ఏంటి శారదా? మరేం చేయని చెప్పండి, కడుపు నిండా తిని ఎన్నాళ్ళయిందో. ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందని, నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి నీళ్లు తాగెత్తుంది. ఇక ఇంతకు మించి నేను చెప్పలేను. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలనులే శారదా. కానీ నేను కూడా నీలాగే ఫుడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నానుగా. కానీ ఇలా వెన్నుపోటు పర్వం మాత్రం నీ నుంచి ఆలోచించలేదు శారదా. ఇదైతే మంచిది కాదు, ఎందుకన్నా మంచిది జాగ్రత్త అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక ప్రైవేట్ స్కూల్ ముందు ఒకచోట గురుమూర్తి స్టేషనరీ డబ్బా ఉంటుంది. మరొక చోట పిసినారి కోడలు అనామిక మిఠాయిల కొట్టు ఉంటుంది. గురుమూర్తి కోపంగా అనామిక కొట్టుని చూస్తూ ఉంటాడు. అనామిక మిఠాయిలమ్ముతూ ఉంటుంది. రండి పిల్లలు రండి, కమ్మని నెయ్యి మిఠాయిలు, తియ్య తియ్యని మిఠాయిలు, 5 రూపాయలకి చిన్నవి, 10 రూపాయలకి కాస్త పెద్దవి, 20 రూపాయలకి మరింత పెద్ద మిఠాయి దొరుకుతుంది అని అమ్ముతుంటే స్కూల్ పిల్లలు అనామిక మిఠాయి కొట్టు దగ్గరికి వస్తారు. డబ్బులిచ్చి తమకు కావాల్సిన మిఠాయిలు తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న గురుమూర్తి కుళ్ళుకుంటాడు. నిన్నగాక మొన్నొచ్చి మిఠాయిల కొట్టుబెట్టి నాకంటే ఫేమస్ అయ్యింది. నాకు చాలా నష్టాన్ని మిగిలిస్తుంది. ఏదో ఒకటి చేసి ఈ అనామిక మిఠాయి కొట్టుని పూర్తిగా మూసేలా చెయ్యాలి. ఆ సమయం ఎప్పుడొస్తుందో ఏంటో ఎదురు చూడాలి. ఇంతలో అనామిక మిఠాయి కొట్టు దగ్గరికి బాలు అనే ఒక 10 ఏళ్ల కుర్రాడొస్తాడు. అక్క, 20 రూపీస్ మిఠాయి ఇవ్వు అని చెప్పగానే అనామిక 20 రూపాయల మిఠాయి తీసి బాలుకిచ్చింది. బాలు ఆ మిఠాయి తీసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు. ఒరేయ్, నా మిఠాయి రా. వామో, నా 20 రూపాయలు అని అనామిక కొట్టు మూసేసి బాలు కోసం, తన దగ్గర నుంచి రావాల్సిన 20 రూపాయల కోసం బాలు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. బాలు ఒక క్లాస్ రూంలోకి వెళ్తాడు. తలుపేసుకుని సంబరంగా మిఠాయి తింటూ ఉంటాడు. అనామిక ఆ క్లాస్ రూమ్ దగ్గరికి పరిగెత్తి కిటికీ దగ్గర నిలబడి మిఠాయి తింటున్న బాలుని చూస్తుంది. ఒరే ఒరే, ఎలాగో మిఠాయి తింటున్నావు కదా, 20 రూపాయలు ఇవ్వరా. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లో మిఠాయి ఆంటీ, రేపు తీసుకొచ్చి ఇస్తానులే అని చెప్పగానే బాలు మీద అనామికకి కోపం వచ్చింది. దొంగ సచ్చినాడా, డబ్బులు ఇవ్వకుండా నా మిఠాయి తింటావా?
నీ కడుపు నొప్పి వస్తుంది, మీ అమ్మకి వాంతులవుతాయి, మీ నాన్నకి మోషన్స్ పడతాయి, ఇంకా ఇంకా చి నేను తిట్టాలంటే కూడా నాకు మాటలు రావడం లేదు అని అంటుంటే బాలు మిఠాయి తింటూ ఉంటాడు. అనామిక తిడుతూ ఉంటుంది. మిఠాయి ఆంటీ, నేను పూర్తిగా మిఠాయి తినేశాను. ఇప్పుడు మీరు ఎన్ని తిట్టినా ప్రయోజనం ఉండదు. నా దగ్గర నుంచి మీకు డబ్బులు రావు. దయచేసి వెళ్ళి మిగతా మిఠాయిలు అమ్ముకోండి. ఆ డబ్బులైనా వస్తాయి కదా, లేదంటే ఆ పక్కనే ఉన్న గురుమూర్తి కొట్లో కొనుక్కుంటారు. కొనుక్కుంటే కొనుక్కున్నారులే, నీ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా నేను ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. అయ్యో మిఠాయి ఆంటీ, నా దగ్గర డబ్బులు లేవు, రేపు ఇస్తాను కదా అని బాలు చెబుతూ ఉంటే అతని కడుపులో గడబిడ మొదలవుతుంది. కంగారు పడుతూ కిటికీ దగ్గరికి వస్తాడు. అనామికాని బ్రతిమిలాడుతూ, ప్లీజ్ మిఠాయి ఆంటీ, డోర్ తెరవండి, కడుపులో గజిబిజిగా ఉంది, ఏ క్షణమైనా ట్యాప్ ఓపెన్ అయ్యేలాగా ఉంది, దయచేసి డోర్ ఓపెన్ చెయ్యండి అని చెప్పగానే అనామిక నవ్వుకుంటుంది. బాలు బ్రతిమిలాడుతూ అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ క్లాస్ రూమ్ దగ్గరికి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న సుశీల వస్తుంది. అనామిక, వాడి డబ్బులు నేనిస్తాను, ఇదిగో తీసుకో. అనామిక డబ్బులు తీసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. బాలు ఆ క్లాస్ రూమ్ నుంచి పరుగులు తీస్తాడు. మరీ ఇంత పిసినారితనం పనికిరాదు అనామిక అని హెడ్ మాస్టర్ అనగానే అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ రోజు స్కూల్లో రిపబ్లిక్ డే జరుగుతుంది. పిసినారి అనామిక తన అత్తగారు శారత్తో కలిసి మిఠాయిలు ఉచితంగా పంచుతూ ఉంటుంది. పిల్లలందరూ రావాలి, రుచికరమైన మిఠాయిలు తీసుకోవాలి. రండి పిల్లలు రండి, రిపబ్లిక్ డే సందర్భంగా నేను మిఠాయిల్ని ఉచితంగా పంచుతున్నాను. అందరూ వచ్చి మిఠాయిలు తీసుకుని వెళ్ళండి. బాలు, ఎక్కడున్నావు? నీ ఫ్రెండ్స్ ని తీసుకొనిరా, ఎన్ని కావాలంటే అన్ని మిఠాయిలు తీసుకెళ్లి తిను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అనామిక. తన దగ్గరికొచ్చిన పిల్లలకి మిఠాయిలు పంచుతూ ఉంటుంది. అది చూసిన గురుమూర్తికి అనుమానం వస్తుంది. ఈ అన్నడూ లేంది ఈ పిసినారి అనామిక రిపబ్లిక్ డే సందర్భంగా ఉచితంగా మిఠాయిలు పంచుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనామికని బ్లేమ్ చెయ్యొచ్చు. దాంతో తన మిఠాయి కొట్టు మూతపడుతుంది, నా డబ్బా ఫుల్ అవుతుంది అని వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకి ఫోన్ చేసి చెప్తాడు. ఎస్ఐ అరవింద్, కానిస్టేబుల్ కృష్ణ ఫ్రీగా మిఠాయిలు పంచుతున్న అనామిక కొట్టు దగ్గరికి వస్తారు. రండి సార్, మీరు కూడా తీసుకోండి, హ్యాపీ రిపబ్లిక్ డే అండి. అవును సార్, మీరు కూడా తీసుకోండి. నేనొచ్చింది మీరు పంచుతున్న మిఠాయిలు తీసుకోవటానికి కాదండి. ఈ మిఠాయిలు పంచటం ఆపండి. ఇందులో ఏదో కలిపారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వీటిని సీజ్ చేస్తున్నాం అని చెప్పగానే అనామిక గురుమూర్తి డబ్బా వైపు చూస్తుంది. తన వైపే చూస్తున్న గురుమూర్తి కనిపిస్తాడు. అనామికకి విషయం అర్థమైంది. సార్, మీకు ఫోన్ చేసి ఎవరు చెప్పారో మాకు తెలుసు. కావాలంటే మీరు మా మిఠాయిలను తీసుకెళ్లి టెస్ట్ చేసుకోండి. ఏమీ లేదని తెలిసిన తర్వాతే మేము మిగతా మిఠాయిలు పంచుతాం అని అనామిక చెప్పగానే ఎస్ఐ అరవింద్ అందుకు ఒప్పుకుంటాడు. మిఠాయిల్ని కొన్నింటిని ల్యాబ్కి పంపిస్తాడు. రిజల్ట్ వచ్చే వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే అలాగే ఉండిపోతారు. కొంత సమయం గడిచిన తర్వాత కానిస్టేబుల్ కృష్ణ రిపోర్టు తీసుకుని అక్కడికి వస్తాడు. ఎస్ఐ అరవింద్ ఆ రిపోర్ట్ చూసి సంతోషపడతాడు. సారీ అనామిక, రిపబ్లిక్ డే సందర్భంగా మీరు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఈ మిఠాయిలో ఎటువంటి కల్తీ లేదు. చాలా బాగుంది. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమూ లేదు. అందరూ ఆరోగ్యంగా ఉంటారని, తిన్నవాళ్లకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఈ రిపోర్ట్లో చెప్పారు అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. ఎస్ఐ అరవింద్, కానిస్టేబుల్ కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవును కోళ్ళ, మిగతా సందర్భాల్లో అంత పిసినారుగా ఉంటావెందుకు? అత్తయ్య, మిగతా సందర్భాల్లో పిసినారుగా ఎందుకుంటానంటే ఆ డబ్బులతో అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి బట్టలు, పుస్తకాలు కొనిస్తాను. ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి మీ అందరికీ ఇలా ఉచితంగా మిఠాయిల్ని పంచుతున్నాను. నాకింతవరకు పిల్లలు కలగలేదు. ఇలా చేస్తే అంటూ అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తగారు శారద తన పిసినారి కోడలి బాధను అర్థం చేసుకుంటుంది. అప్పుడు కోడల్ని ఓదార్చుతూ ఇలా అంటుంది. బాధపడమా కోళ్ళ, నువ్వు చేస్తున్న ఈ మంచి పనికి ఆ దేవుడు నీకు తగిన ఫలితాన్ని ఇస్తాడులే, నిన్ను సంతోషపెడతాడు అని అత్తా కోడలిద్దరూ మాట్లాడుకోవటం గురుమూర్తి కూడా వింటాడు. వాళ్ళ దగ్గరికొస్తాడు. చెల్లెమ్మా, నన్ను మన్నించు. నీ పిసినారితనం వెనక
గుండె తడిలాంటి కథ ఉందని నాకిన్నాళ్ళు తెలీదు. ఇప్పుడు తెలిసిందిగా. నేనే ఇక్కడి నుంచి నా డబ్బాని తీసేస్తాను. వస్తానమ్మా, ఆ దేవుడు నిన్ను కరుణిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గురుమూర్తి. కొన్నాళ్ళకి పిసినారి కోడలు అనామిక ప్రెగ్నెంట్ అవుతుంది. అందరూ సంతోషపడతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.